श्रीगुरुभ्यो नमः। हरि ओम्। అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. స్కాంద పురాణంలోని బ్రహ్మఖండంలో సేతు మహాత్మ్యం గురించి ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఉన్న తీర్థముల మహిమను వేదవ్యాసుడు మనకు అందిస్తే సూత మహర్షి వాగ్రూపంలో పురాణ రూపంలో అందించాడు. ఎందుకంటే వ్యాసుడు శ్లోకాలు ఇస్తాడు, ఆ శ్లోకాల తాత్పర్యం కథ కింద చెప్పాలంటే దానికి ఒక నైపుణ్యం కలిగిన శిష్యుడు కావాలి. అలాంటి నైపుణ్యం కలిగిన శిష్యుడు సూత మహర్షి. వ్యాసుడు రాసిన పురాణాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎందుకు చెప్పలేరంటే ఆత్మ తెలియాలి, కథ చెప్పే విధానం తెలియాలి, తర్వాత దాని మీద భక్తి కావాలి. భక్తి లేనటువంటి వాడు భగవంతుడిని తిట్టడానికి, భక్తి కలిగిన వాడు భగవంతుడిని నిందించడానికి తేడా లేదు. భక్తుడు అప్పుడప్పుడు కనపడమే అని తెప్పుతాడు ఉన్నావా అని. అదే మూర్ఖుడు అసలు లేడని తిడతాడు. తండ్రిని తిట్టడంలోనే ఆ వ్యంగ్యం కనపడుతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం అనుకోండి. మహానుభావుడైన వ్యాసుని యొక్క అంతరాత్మని పూర్తిగా అర్థం చేసుకుని సూత మహర్షి తీర్థాల మహిమ చెబుతూ అందులో రామేశ్వర తీర్థంలోని చక్ర తీర్థ మహిమని గురించి కొంతవరకు నిన్న ఆయన వివరించాడు. సుదర్శన చక్రం రాక్షసుణ్ణి చంపి ఆ తర్వాత రాక్షసుడికి విముక్తి కలిగించిందని, చక్రం వల్ల ఆ తీర్థం పవిత్రం అవడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చిందని నేను మీకు చెప్పాను. ఇంకా చక్రతీర్థానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ సౌనకాదులకి సూతుడు చెప్పాడు. పూర్వం విధూముడు అని పేరు కలిగిన ఒక దేవత ఉండేవాడు. ఆయన గంధర్వ జాతికి చెందినవాడు, చాలా గొప్పవాడు. ఎంతో తపస్సు చేయటం వల్ల విధూముడు గంధర్వుడయ్యాడు. మనుష్యుడు దేవజాతికి వెళ్ళాలంటే మహాతపస్సు చెయ్యాలి. విద్యాధరులు, గంధర్వులు, దేవతలు వీళ్ళు ఉత్తమ జాతికి చెందిన దేవతలు అనమాట. దేవతల్లో కూడా కొంచెం హై లెవెల్లో ఉండేటటువంటి వాడు అనమాట. దేవతలు అందరిలోకి అగ్రగణ్యులు. ఆ తర్వాత జాతి గంధర్వులు, తర్వాత వసువులు, వసువుల తర్వాత విద్యాధరులు, ఆ తర్వాత కిన్నరులు, ఆఖరణ దేవతల్లో బాగా తక్కువ వాళ్ళు కింపురుషులు. అంటే మహాపాండిత్యం కలిగిన వాడికి కొద్దిగా చదువుకున్న వాడికి ఉన్న తేడా అనమాట.
అందుకే కిం పురుషులు అనే శబ్దం మనకు అల్పులు అని కూడా అర్థం ఉండదు. కిం పురుష అంటే నువ్వు పెద్ద మనిషివే, అల్పుడివి అని అంతరార్థం. మనం కూడా దేవజాతికి వెళతాం, తపస్సులు చేస్తే, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తే, మహాత్ములను సేవించగా సేవించగా వ్రతాలు చేయగా 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 దేవతలుగా మారతాం. కానీ మారేటప్పుడు మన అర్హతని బట్టి మనకి దేవజాతిలో స్థానాలు కల్పిస్తారట. ఉదాహరణకి అష్టాదశ పురాణములను తన జీవితంలో 3 సార్లు విన్నటువంటి వాడైతే ఇంద్రుడి దగ్గరున్న దేవతల్లో ఒకడవుతాడు. 3 సార్లు వింటే. మీరు ఎలాగో ఒకసారి వింటారు అనుకుంటున్నాను. అలా 3 సార్లు యూట్యూబ్లో వినేయండి గురువు గారి 18 పురాణాలు. ఈ కాలంలో 18 పురాణాలు యూట్యూబ్లో పెట్టిన వాళ్ళలో నాదే ఉందేమో అనుకుంటున్నాను. ఇంకేమన్నా పాత వాళ్ళు ఉన్నాయో తెలియదు కనుక. ఎందుకంటే ఉందేమో అని ఎందుకు అనుకోవాలంటే ఏమో ఏ మహానుభావులు ఎందులో పెట్టారో తెలియదు కదా. చెప్పిన వాళ్ళు ప్రాచీన కాలంలో చాలా మంది ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో యూట్యూబ్లు లేవు గనక, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అనే సౌకర్యం వచ్చాక ఎవరే పురాణం చెప్పినా అందులోకి ఎక్కుతోంది కనుక, అన్ని రకాల పురాణాలు ఎక్కుతున్నాయి కనుక కనీసం ఈ 18 పురాణాలన్నా ఒక 3 పర్యాయాలు వినగలిగితే వాడు స్వరజాతికి చెందుతాడు. 2 సార్లు విన్నటువంటి వాడు గంధర్వుడు లేక వసువుల్లోకి కడతాడు. ఒక్కసారి మాత్రం విని నమ్మకంతో వింటేనే చెప్పేది. ఏదో హాస్యం కోసమో తిట్టడానికో వినేవాళ్ళు చాలా మంది ఉంటారండి. పురాణాలు వినేవాళ్ళు కూడా మళ్ళీ పురాణాన్ని నిందించడం కోసం అందులో ఏమి లూపోల్స్ ఉన్నాయో తెలుసుకుని దాన్ని హైలైట్ చేసి నాస్తికవాదం వ్యాప్తి చేయడానికి వినే దరిద్రులు ఉంటారు. అయ్యప్ప చరిత్రని పరమభక్తితో మనం గానం చేస్తే దాన్ని వేళాకోళం చేయటానికి వాడే దౌర్భాగ్యులు చూస్తున్నారు కదా మీరు. అలాంటి దౌర్భాగ్యులు వింటాడు. కానీ వాడికి ఎంతసేపు అందులో తప్పులే కనపడతాయి, మనకు అందులో ఒప్పులు కనపడతాయి. అందువల్ల శ్రద్ధతో ఒకసారి వింటే వాడు కిన్నరుడు కాని లేదా కింపురుషుడు కాని అవుతాడు. ఇవేమీ లేకపోయినా అసలు చదువు రాదు, పురాణాలు వినడం కూడా చేత కాదు, అర్థం కాదు, వాడి బతుకు వాడే బతుకుతాడు. కానీ అప్పుడప్పుడు గుడి బడి అనే పేరుతో తుడుస్తాడు చూసారా, వాడు గ్యారంటీగా కనీసం కింపురుషుడు అవుతాడు. నరకానికి వెళ్ళాడు. మనం నరకానికి వెళ్లకుండా దేవతల్లో కాస్త తక్కువ జాతి వాళ్ళకైతే నష్టం ఏమిట, దేవతలే కదా, మహిమే కదా. కాకపోతే దేవతల్లో సురలు అయితే మనకి లాభం ఏంటంటే వైకుంఠానికి కూడా వెళ్ళొచ్చు. కింపురుషులకి పాపం వైకుంఠానికి వెళ్లే అవకాశం ఉండదు. అది ఒక్కటే తేడా తప్ప అందరూ ఒకటే దేవతల్లో. వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది బ్రహ్మలోకం వరకు వెడతారు. గంధర్వులు ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రహ్మలోకానికి శివలోకానికి కూడా వెళ్ళగలరు. విద్యాధరులు కూడా వెళ్ళగలరు. కానీ కింపురుషులు కేవలం స్వర్గలోకం వరకే వెళతారు. బ్రహ్మలోకానికి వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టి ఇలాగే ఇక్కడ గురువు గారు పురాణం చెప్తున్నప్పుడు మళ్ళీ 3 సార్లు వింటే అప్పుడు మళ్ళీ దేవతలుగా మారితే అప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. అనేక లోకాలు ఉన్నాయి. భూలోకంలో ఉన్న మనమే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే చచ్చినంత పని అవుతుంది మనకి. ట్యాక్సీలో పెడితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే పర్మిట్ కావాలి, తెలుసుగా విషయం మీకు. బస్సులకి కూడా ప్రైవేట్ బస్సులకి ఓ పర్మిట్ కావాలి, ఆర్టీసీ బస్సులకి అక్కర్లేదు. కానీ దానికి ఏదో విధానం ఉంటుంది. కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తేనే అక్కడ ఉండేటప్పుడు నీ ఐడి చూపిస్తే కానీ, ఐడెంటిటీ కార్డు చూపిస్తే కానీ హోటల్లో రూమ్ ఇవ్వడం. ఐసర్ మధ్య నేను హైదరాబాద్ వాడినండి అంటే కుదరదు. అక్కడ నీ ఆధార్ కార్డు చూపిస్తే కానీ ఢిల్లీలో హోటల్ రూమ్ కూడా ఇవ్వడు. ఇంక ఏ సింగపూర్ వెళ్ళాలంటేనే నీకు మళ్ళీ దానికి వీసా, ఇక్కడ వాడు పాస్పోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ పాస్పోర్ట్ అక్కడ వీసా ఇవ్వాలి. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్త కండిషన్స్ బట్టి కోవిడ్ సర్టిఫికెట్ ఉందా లేదా, అంటే కోవిడ్ వచ్చినట్టు సర్టిఫికెట్టా లేకపోతే వ్యాక్సిన్ నాకు అనుమానం వచ్చింది, కోవిడ్ సర్టిఫికెట్ అంటాడు వాడు. అంటే నాకు అనుమానం వచ్చింది, నాకు కోవిడ్ వచ్చిందని ఏమైనా సర్టిఫికెట్ ఇవ్వాలా ఏమిటారు బాబు దీనికోసం ప్రయాణం కోసం అంటే చచ్చా అదే వెళ్ళపడం గురువు గారు. కోవిడ్ సర్టిఫికెట్ అంటే కోవిడ్ రాదని కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నట్టండి. ఆ మాట చెప్పి అడవచ్చుగా. కోవిడ్ సర్టిఫికెట్ ఎందుకు, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నామనే సర్టిఫికెట్ కావాలనొచ్చు కదా. అదో సర్టిఫికెట్ మళ్ళీ రిటర్న్ జర్నీలో ముక్కుల్లో 2 గుడ్లు పెడతాట అనమంటాట. నీకే రోగం లేదంటేనే ఇక్కడ ల్యాండ్ అవనిస్తాట. ఏది ఈ దేశంలోనే ఇన్ని పరీక్షలుంటే, భూమి మీద ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే, స్వర్గాది ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే ఎన్ని పరీక్షలు ఉంటాయి, ఎంత తపస్సు చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి. నువ్వు ఒక విదేశానికి వెళ్ళడానికి నీకు ఎంతో కొంత డిపాజిట్ చూపించాలి. అమెరికా వీసా రావాలంటే కనీసం నీకు 50 లక్షలు నీ పేరు మీదుగా ఎఫ్డి చూపించాలి.
నీకు ఇక్కడ ఆస్తి ఉన్నట్టు చూపించాలి, నువ్వు అక్కడ స్థిరపడవు అని నిరూపించుకోవాలి. దీనికోసం చాలా మంది అప్పు చేసి 50 లక్షలు ఎఫ్డీ వేసి టెంపరీగా, ఆ తర్వాత మళ్ళీ వాడు అప్పు తీర్చి 50 లక్షలు ఎఫ్డీ ఉన్నందుకు దీనికి మళ్ళీ 5-6 లక్షలేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవునా? అమెరికా వెళ్ళాలంటే వీసాకి కావాలంటే నీకు ఎంత డబ్బు ఉండాలో చూపించాలి. అది ఇక్కడ నియమం. అది బోలెడంత డబ్బు ఉన్నట్టు చూపిస్తే కానీ వెళ్ళనివ్వడం. భూలోకంలో కొన్ని విదేశాలకు వెడితే నీకు డబ్బున్నట్టు నిరూపించుకోవాలి. అదే స్వర్గం వంటి లోకాలకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక సంపద, పుణ్యం అనే సంపద ఉన్నట్టు నిరూపించుకోవాలి. ఇక్కడేమో లౌకిక సంపద, లక్షలు కోట్లు ఉంటే చాలు. అక్కడే ఉండాలి పుణ్య సంపద ఉండాలి. కాబట్టి సంపద కంటే పుణ్య సంపద గొప్పది. పుణ్య సంపద కావాలంటే భగవత్ సేవ చేయాలి, భగవత్ కథలు వినాలి, చీపురు కట్టు పుచ్చుకు తొడవాలి. భోజనాలు చేసి వెళ్ళిపోతారు కదా అంతను. అందులో కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. తొక్క తీసేసి కరెక్ట్గా పక్కన పెట్టేస్తారనమాట. దండం పెడుతూ నిన్న ఒక ఆవిడ ఇక్కడ తొక్క పెట్టి వెళ్ళింది. ఆవిడకి ఎవరో పండు పెట్టారట. పండు ఆవిడ తింది. విదురుడు లాంటిది. విదురుడు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆహ్వానించాడు భోజనానికి. కృష్ణుడు రాగానే కృష్ణుడు చూసి ఆనందంతో పండు తీసి తొక్క ఆయన చేతిలో పెట్టి పండు పక్కన పారేశాడు. కృష్ణుడు చూసిన ప్రేమ వల్ల, ఆనందం వల్ల పాప ఆయన పండు పక్కకు విసిరి తొక్క చేతులు పెడితే తొక్క తిన్నాడు. ఈయన ఈవిడు కూడా అలాంటి విదురుడు లాంటి భక్తురాలు నిన్న వచ్చింది పుట్టినరోజు పూట. ఆవిడ కూడా పండు విప్పదీసి పండు పక్కన పారేలా గొంతుకులు వేసుకుంది. ఈవిడ అపర విదురుని, ఈ మహాత్మురాలు. ఈవిడ గొప్ప పని ఏం చేసిందంటే పండు తాందింది. విదురుడేమో భక్తితో పండు పారేస్తే ఈవిడ పండు గొంతుకులో పారేసింది. తొక్క మాత్రం నా దగ్గర పారేసింది, చేతిలో పెట్టలేదు. ఆ తొక్క చేతిలో పెట్టేసి గురువు గారు అని చూస్తూ వెళ్ళిపోయింది. తొక్క మాత్రమే దక్కింది నాకు, ఇంకేం దక్కలే. కాబట్టి భక్తి అటువంటిది. ఎందుకు చెప్తానంటే నేను అలా భక్తి శ్రద్ధలతో ఇలా తొక్కలు పారేసేవాళ్ళు, ఎంగిలి బెతుకులు పారేసేవాళ్ళు ఉంటారు కదా భోజనాల సమయాల్లో. అలాంటప్పుడు గుళ్ళో ఆ తొక్కలు తీసి తుడిచి దేవతలకి సేవ చెయ్యాలి. గ్యారంటీగా కింపురుషులు అవుతారు. ఇంకా 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 ఎన్నో సేవలు చేయండి, పురాణాలు వినండి, ఊర్ధ్వలోకాలు కడతారు. అలాగే విధూముడు అనేవాడు కూడా ఎంతో తపస్సు చేసి దేవజాతికి చెందినవాడు అయ్యాడు. ఆయన చాలా గొప్పవాడు, భక్తుడు. ఆయన భక్తికి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఒకనాడు, నా బ్రహ్మలోకంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను, ఈ సమావేశానికి నువ్వు కూడా రా అని ఆయనకి ఒక ఆహ్వానం పంపాడు. బ్రహ్మదేవుడు సభ తీర్చినప్పుడు ఆ సభలోకి వెళ్ళాలంటే ఆహ్వానం అందాలి. అనాహూతులు వెళ్ళడానికి వీల్లేదు. ఆహ్వానం అంటే తెలుసుగా, ఇన్విటేషన్ ఇంగ్లీష్లో. అది చెబితే కానీ కొంతమంది ఆహ్వానం అంటే ఏమిటని కిందకి దిగాక వెళ్ళి అడిగారు కాబట్టి తప్పనిసరిగా కొన్ని చెప్పవలసి వస్తుంది. బ్రహ్మంతటి వాడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చేసరికి విధుముడు పొంగిపోయాడండి. ఆహా, నా జాతకం బాగుపడిపోయింది. విధుముడు నిజంగా చాలా పొంగేటండి. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. బ్రహ్మదేవుడు సభకి పిలిచాడు అనుకుని బ్రహ్మసభకి వెళ్ళాడు. ఆ పూట బ్రహ్మదేవుడు తెల్లని తామర పువ్వులో కూర్చుని అందరికీ దర్శనమిచ్చాడు. అది పరమ పవిత్రమైన ఏకాదశి తిథి. ఏకాదశి అంటేనే భగవంతుడికి చాలా ఇష్టం కదా. అందుకే బ్రహ్మదేవుడు ఆ ఏకాదశి తిథి నాడు భక్తులకి దర్శనమిచ్చాట. దేవతలు, అందులో ఇంద్రుడు మొదలుకుని దిక్పాలకులంతా సభకు వచ్చారండి. ఇంకా మహర్షులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. అప్పుడు ఆ సభ అంతా ఎంత అద్భుతంగా ఉందంటే, ఇప్పుడు ఈ పురాణ సభ ఎంత బాగుందో అంత బాగుందనమాట. మహాత్ములతో నిండిపోయింది. సభలో ముందు బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశారు దేవతలంతా కలిసి. ఏం అద్భుతం! భీష్మ అనే సినిమాలో బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశారు. నిజంగా నారదాదులు చాలా అందమైన స్తోత్రం. అలాంటి స్తోత్రాలు మళ్ళీ రాసేవాళ్ళు కావాలి, పాడేవాళ్ళు కావాలి. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. బ్రహ్మదేవుడు అంటే మనందరికీ అందమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాడు. భాగ్యం ఇచ్చేది ఆయన. ఆయన నుదుట రాస్తే ఆ రాసిన రాతని ఎవరైనా చెరపలేము. అంతటి మహానుభావుడైన ఆయన. మనం సత్కర్మాచరణం చేస్తే
యావజ్జీవితం సుఖంగా పవిత్రంగా గడిపేటట్టుగా నుదుట ఒక రాత రాస్తాడు. భావానికి అతీతుడైన, ఎంత గింజుకున్నా మన పాండిత్యంతో ఆ పరమాత్మని వర్ణించలేము, వర్ణనకి దొరకని వాడాయన. అటువంటి వాడాయన. అటువంటి బ్రహ్మదేవుణ్ణి స్తుతించారు కొందరు. అలంబుస అని పేరు కలిగిన ఒక అప్సరస్సు వచ్చింది అక్కడికి. ఈ అలంబుస నృత్యంలో ఆరితేరింది. ఎప్పుడు వచ్చే ఊర్వశి, తిలోత్తమ, హరిణి, హేమ మొదలైనటువంటి వాళ్ళని కాకుండా ఒక ప్రత్యేకమైన నాట్యకత్య చేత నాట్యం చేయిస్తే బాగుంటుందనుకుని ఇంద్రుడు ఆ పూట ఈ అలంబుసను పిలిపించాడు. అలంబుస వచ్చి అద్భుతంగా నృత్యం చేసింది. గంధర్వులు గానం చేస్తూ ఉండగా అప్సరస నాట్యం చేసింది. ఇంతలో సభలోకి బ్రహ్మగారికి నమస్కరించడానికి కొంచెం ఆలస్యంగా వచ్చాడు వాయుదేవుడు. దిక్పాలకులు అందరూ ముందు వచ్చేశారు. ఇంద్రుడు వచ్చాడు, అగ్ని వచ్చాడు, యముడు వచ్చాడు, నిరుతి వచ్చాడు, వరుణుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ఈశానుడు వచ్చాడు. కానీ ఒక్క వాయుదేవుడు నృత్యం జరుగుతూ ఉండగా వచ్చాడు. బహుశా ఆయనకి ఎక్కడో ట్రాఫిక్ జామ్ ఉంటూ ఉంటుంది, మధ్యలో ఏ సిగ్నల్లో పడి ఉంటుంది. స్వర్గం నుంచి బ్రహ్మలోకానికి వచ్చేలోపు మరి ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడో సిగ్నల్ భగ్నలు అయి ఉంటుంది. కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆయన రావడంతో చల్లని గాలి వీచాడు బ్రహ్మగారికి. బ్రహ్మ కోసం ఇలా మంద మంద వాయువు వీచాడు. ఆ వీచి తన ఆసనంలో కూర్చునే సమయంలో కొంచెం చురుగ్గా కదిలాడు. ఆ కదలడంతో పెద్ద గాలి వీచింది అక్కడ. బ్రహ్మగారికేమో చల్లగాలి, కానీ అదే తక్కిన వాళ్ళకి అది పెద్ద గాలి అయిపోయింది. ఆయన ఆసనంలో కూర్చునేటప్పుడు కొంతమందికి చురుకు ఎక్కువ కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఢామ్లో వచ్చి కూర్చుంటారు. అలాగే ఆయన తన ఆసనంలో కూర్చోవడంలో ఓ సుడిగాలి రేగింది. ఆ సుడిగాలికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త కదిలేరు. నృత్యం చేస్తున్న అలంబస్ యొక్క వస్త్రం మొత్తం పైకి లేచిపోయింది. అలా టక్కన అందరూ అయ్యో ఈవిడ వ్యవస్థగా ఉందని కళ్ళు మూసుకున్నారు. బ్రహ్మతో సైతంగా అందరూ కూడా ఔచిత్యం కనుక సభలో కళ్ళు మూసుకున్నారు. ఒక్క విధూముడు మాత్రం ఆ సౌందర్యానికి పరవశుడై అలా గుడ్లప్పగించి కామదృష్టితో చూశాడు. దానితో బ్రహ్మదేవునికి ఆగ్రహం కలిగింది. మూఢుడా, పరమ పవిత్రమైన బ్రహ్మసభలోకి వచ్చినా నీ కామం పోలేదన్నమాట. కొంతమంది బుద్ధి అంతే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బుద్ధి వాళ్ళదే. పిల్లి ఎక్కడికి వెళ్ళినా ఎలకనే పట్టుకుని తినాలనుకుంటుంది, దాని దృష్టి మాంసం మీద ఉంటుంది. నక్కలు తీర్థయాత్రకు వెళ్ళినా ఎముకల మీదకే దృష్టి పెడుతుంది వాటికి. అలాగే నువ్వు కూడా తపస్సు చేసి దివ్యలోకానికి వచ్చి నా ఆహ్వానం అందుకుని బ్రహ్మలోకానికి వచ్చి కూడా ఏకాదశి పూట స్త్రీ వ్యామోహం పొందుతావా? పైగా ఇది ఏకాదశి. ఏకాదశి నాడు మద్యపానము, స్త్రీ సాంగత్యము ఈ రెండు నిషేధం. ఆ మాత్రం నీకు తెలియదా? కాబట్టి నువ్వు మానవుడివై పుట్టి మానవుల్లాగే వియోగాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ పొందు, మానవులు పొందే కష్టాలన్నీ పొందు అని చెప్పించేశాడు. అలంబుసకేసి తిరిగాడు. అలంబుస వస్త్రం పైకి లేచిపోతుంటే కిందకి సర్దుకోకుండా విధూముడు నీకేసి చూస్తుంటే నువ్వు కూడా వాడిని కామంతో చూచావు. కాబట్టి నువ్వు కూడా భూలోకంలో స్త్రీగా పుట్టి వాడికి భార్యవైపోయి సుఖ దుఃఖాలు పొందన్నట్ట. వెంటనే విధూముడు గజగజలాడిపోయాడండి. అలంబుసతో పాటు బ్రహ్మగారి కాళ్ళ మీద పడిపోయాడు. శిత కమలాసన, సకల శాసన, సృష్టి కారణ, నీ పాదపద్మాలని భక్తితో పట్టుకుని వేడుకుంటున్నాను, నాకు మాత్రం మానవ జన్మ వద్దు బావోయ్, ఈ మానవ జన్మంత దరిద్రపు జన్మ మరొకట్లేదు అని ఆయన దృష్టి అలా ఉందిలేండి. అందుకని అలా అన్నాడు. ఏమున్నది మానవ జన్మలో సుఖం? పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా నిత్యం ఏదో ఒక సంఘర్షణే. పుట్టడం దుఃఖం, పుట్టిన తర్వాత నిత్యం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనేక దుఃఖాలు. ఏ చేమో దోమో చిన్నప్పుడు పిల్లల్ని కుడితే వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక వాడికి ఆకలిస్తుందేమో అని పాలే ఇచ్చేస్తారట తల్లులు. చూడండి, చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఆకలిస్తుందేమో అని పాలు ఇస్తారు. వాడికి పాలు కాదు, అక్కడ వాడిని ఏ దోమో కుట్టింది, లేక చేమో కుట్టింది, ఇంకేదో బాధ కలిగింది. ఆ బాధ వాడేమో నోరు విప్పి చెప్పుకోలేడు. కానీ వాడు ఏడ్చినప్పుడల్లా ఏమో మా అబ్బాయికి ఆకలిస్తుందేమో అని తల్లి పాలు ఇస్తుంది. చుట్టుపక్కల వాడు గొట్టం పాలు పోసేస్తూ ఉంటారు. అవేమో బాటిల్స్ వచ్చాయి కదా, వాటిల్లో పాలు పోసేసి ఇస్తూ ఉంటారు. ఉయ్యాల్లో పెట్టి ఊపేస్తూ ఉంటారు. వాడు బాబోయ్ ఎక్కువైపోయింది ఊపుడు అన్నా సరే వినిపించుకోకుండా ఊపి 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 వాడి బాధ అర్థం చేసుకోకుండా నిద్రపుచ్చుతారు. ఒక్కోసారి చిన్నప్పుట్టండి పిల్లలకి ఎక్కువ ఊపితే చికాకు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. అయినా వాడి బాధ ఎవడో పట్టించుకోడు. ఇన్ని కష్టాలు పడి స్నానాలు చేయిస్తున్నప్పుడు ముక్కుల్లోకి ముక్కులంటే వీలండి
కొందరు ముక్కులంటే చూపించారు, అందుకని చెప్తాను. ముక్కుల్లోకి, చెవుల్లోకి, కళ్ళల్లోకి అన్ని చోట్లకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక గిజగిజలాడతాడు. అలా నానాయాతన పడి కొంచెం కొంచెం అడుగులు వేయడం మొదలెట్టాక పడిపోయి దెబ్బలు తింటాడు. పాకుతున్నప్పుడు కొన్ని బాధలు, ఫంక్షన్స్ వీరి పేరు మీద వాడికి టెన్షనే, తినేసేది పక్క వాళ్ళను. వీడి కోసం బొబ్బట్లు పంచి పెడతారు కానీ ఒక్క బొబ్బట్టు వాడికి పెడతారా? వీడి పేరు మీదుగా పిండి వంటలు చేస్తాను అని వాడికి ఏమైనా పెడతారా? నేను చక్కెర పొంగలు చేశారు, నైవేద్యం నాకు పెట్టారు, మీరు తిన్నారు, నాకేం పెట్టలేదు. అలాగే ఉంటుంది లోకంలో. కృష్ణుడికి నైవేద్యం చూపిస్తారు, మీరు తినేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి ఏమీ రవ్వంత కూడా పెట్టరు. తర్వాత స్కూల్స్, నాకు ట్యూషన్ వద్దు బాబు అన్నా వినిపించుకోరు, తోసేస్తారు ట్యూషన్కి. స్కూల్ వద్దన్నా వినిపించుకోరు, స్కూల్కి గెట్టుతారు. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్లు ఏం చేస్తారో తెలియదు. కొంతమంది కొడతారు, కొందరు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. వీడేమో నాకు సంగీతం కావాలంటే, అప్పే నీకు సంగీతం వద్దు, నీకు సంగీతం కావాలంటారు వాళ్ళు. అలా వాడికి ఇష్టం లేని చదువు చదివిస్తారు. వాడు ఒకటంటే వీడు ఒకడు. వాడు కుర్రాడేమో నేను డాక్టర్ అవుతానంటే నువ్వు పోలీసు అవ్వంటాడు ఇంట్లో వాడు, లేదా సాఫ్ట్వేర్ అవ్వంటారు వీళ్ళు. ఇలా ఇష్టం లేని చదువులతో నానాయాతన పడుతూ అతి కష్టం మీద పెద్ద అవుతాడు. ఈ పెద్దయ్యాక కూడా చాలా చోట్ల ఇష్టం లేని పెళ్లిళ్లే. ఎందుకంటే ఎవరినైనా ఇష్టపడినా బతకడం కోసమని, ఇష్టం లేకపోయినా దేని మెడలోనో వీడు తాడి కడతాడు, ఏ దౌర్భాగ్యుడి చేతో తాళి ఆవిడ కట్టించుకుంటుంది. ఇక కట్టిన తర్వాత తాళి వాడి జీవితం అంతా వైకుంఠ పాళి. ఆ తర్వాత కూడా అనుక్షణం జీవితం అంతా దుఃఖమయమే. రోగాలు, ఒక్కొక్కప్పుడు భోగాలు, ఒకసారి నిద్ర పడుతుంది, ఒకసారి పట్టదు, ఒక్కొక్కప్పుడు చివాట్లు, ఒక్కొక్కప్పుడు పొగడ్తలు. అలా జీవితం విచిత్రంగా సాగుతుంది. చివరికి వార్ధక్యం వస్తుంది. ఉద్యోగంలో రిటైర్ అయ్యాక వీడికి ఏముండదు ఒంట్లో ఓపిక. ఎందుకని 60 ఏళ్ళు రాగానే రిటైర్ అవుతాడు. ఆ సమయానికే వీడికి మోకాళ్ల నొప్పులు, మోచేతుల నొప్పులు, కళ్ళు కనిపించవు, పళ్ళు కట్టుడు పళ్ళు అనుకుంటూ ఉంటాడు. ఈ కాలంలో అయితే 60 ఏళ్ళు వచ్చినా సరే వాడికి ఏ బాధ్యతలు తెరవు. అప్పుడు వాడికేమో 20 ఏళ్ల కొడుకు, లేక 25 ఏళ్ల కూతురు. ఈ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాక వీడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి. మనవాడిని మనవరాల్ని ఎత్తుకోలేరు. చోటు తాతయ్య గారితో చక్క ముని మనవల్ని ఎత్తుకునే స్థితిలో హాయిగా సుఖంగా ఉన్నారు. అది జీవితం అంటే. హాయిగా రామకృష్ణ అనుకుంటూ, కృష్ణాన్ని కూడా అంటలేదు, లేక రామ అంటారు ఆయన, ఇంకో మాట అంటారు అనుకోండి. మళ్ళీ అక్కడ కూడా రామయ్యే. రాముడు అయినా కృష్ణుడు అయినా నువ్వే అయినా నాకు రామనామం ఇష్టం అంటారు కొంతమంది. అదొక అదృష్టం. ఏదో ఒక నామాన్ని పట్టుకోవాలి, అది సుఖం జీవితం అంటే. ఇవన్నీ అయ్యేసరికి అది జరగలేదు, ఇది జరగలేదు, వాడికి సుఖం లేదు, వీడికి సుఖం లేదు, కూతురికి సుఖం లేదు, అల్లుడికి సుఖం లేదు, వాడికి ఉద్యోగం లేదు, వీడికి సద్యోగం లేదని ఏడుస్తూ ఉండేలోపు హార్ట్ అటాక్ వస్తుంది. డామ్ అంటాడు, ఆసుపత్రి పాలవుతాడు, చచ్చూరుకుంటాడు. ఆ చచ్చిన తర్వాత మళ్ళీ ఈ కర్మల ఫలితంతో నరకానికే పోతాడో స్వర్గానికి పోతాడో తెలియదు. మళ్లీ పుడతాడు, మళ్లీ చస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహ్య మురారే అన్నాడు. అందుకే ఆయన మళ్లీ పుడతాడు, మళ్లీ పెరుగుతాడు, మళ్లీ చస్తాడు, మళ్లీ పుడతాడు. తిన్నదే తిన్నట్టుగా రోజు ఈ సంసారంలో ప్రవేశిస్తూ చచ్చిపోతూనే ఉంటాడు. పుట్టాక చావు తప్పదు కనుక. కాబట్టి దుస్తారము అంటే తరించడానికి, దాటడానికి వీలు కాని సంసారం అనే సముద్రం నుంచి దాటించు బాబోయ్ గోవిందుడా అని గోవిందుణ్ణి తలుచుకోమన్నాడు శంకరాచార్యుడు. అయినా మనం గోవిందానం ఎంతసేపు? ఈ పూటకి డ్యూటీ అయిపోయిందా, భోజనం అయిపోయిందా, నిద్ర వచ్చిందా, ఇదే గోవిందనామస్మరణం లేదు. అలాంటి మానవ జన్మలు ఎత్తి ఎత్తి కృషించిపోవడం నాకు ఇష్టం లేదు. దయతో ఈ శాపం నుంచి నాకు విముక్తి కలిగించమనగా కుదరదు నాయన. శాపం ఇవ్వడం తేలిక గాని వెనక్కి తీసుకోవడం కష్టం. అయినా నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు భూలోకంలో ఒక మహానుభావుడిని ఎవరినైనా చూసుకో. నువ్వు ఎవరి మీద మనస్సు పెడితే వాడికే కొడుకుగా పుట్టచ్చు. ఆ వరం నీకు ఇస్తున్నాను. భూలోకంలో చాలా మంది ఉన్నారు, అందులో ఎవరో ఒకళ్ళను ఎంచుకో. వారింట్లో వారికి సంతానంగా పుట్టు. ఈ అలంబస కూడా కృతవర్మ అని పేరు కలిగిన ఒక మహారాజు గారి కూతురుగా పుట్టి నీకు భార్య అవుతుంది. మీ ఇద్దరు భూలోకంలో మళ్లీ భార్యాభర్తలు అవుతారు. నా శాపం వల్ల మీకు పెళ్ళయ్యాక వియోగం కలుగుతుంది. నీ కళ్ల ముందు నీ కొడుకు పుట్టడు. నువ్వు యాత్రలో ఎక్కడో ఉండగా నీ కొడుకు పుడతాడు. ఆ కొడుకుని తలుచుకుని ఏడుస్తావును, అయ్యో నా కొడుకు ఎక్కడున్నాడో, వాడు ఎలా ఉన్నాడో, పెళ్ళాం ఏమైపోయిందో అని. ఆ తర్వాత అనుకోకుండా నీ భార్య యొక్క కంకణం వల్ల, నీ పేరు మీద ఉన్న ఒక కంకణం వల్ల
నీ భార్య నీకు తిరిగి దక్కుతుంది, నీ కొడుకు దక్కుతాడు. నీ కొడుక్కి పట్టాభిషేకం చేసి మహర్షుల యొక్క ఆజ్ఞతో రామేశ్వరం వెడతావు. అక్కడ చక్ర తీర్థంలో స్నానం చేయగానే నీకు నీ భార్యకి విముక్తి కలుగుతుంది. ఇదంతా భూలోకంలో నీ కోసం భగవంతుడు నిర్ణయించినటువంటి శాప కథ. హో పుట్టన్నట్ట. అప్పుడు వాడు అనవసరంగా బ్రహ్మసభకు వచ్చాను, ఇన్విటేషన్ వచ్చిందని పొంగిపోయాను తప్ప ఇలా సంసారంలో లొంగి పడిపోతాను అనుకోలేదు అని బాధపడి వచ్చాట. అతనికి 3 అనుచరులు ఉన్నారు, స్నేహితులు. ఈ విధూముడనే గంధర్వుడికి వరసగా మాల్యవంతుడు, పుష్పదంతుడు, బలోత్కటుడు అని 3 మిత్రులున్నారు. అందులో పుష్పదంతుడు అనేవాడే శివమహిమ్మున స్తోత్రం రాసినవాడు. పుష్పదంత విరచిత శివమహిమ్మున స్తోత్రం అని మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉంటారే. ఈ పుష్పదంతుడు అనేవాడు ఉన్నాడే, ఆయన విద్యాధర జాతికి చెందినటువంటి స్నేహితుడేనికి. ఆయన కూడా ఈయనకి మంచి మిత్రుడే. మాల్యవంతుడు, పుష్పదంతుడు, బలోత్కటుడు. ఇప్పుడు ఈ విధూముడు బ్రహ్మశాపానికి గురై నేను మానవ జన్మ ఎత్తడం తప్పదు కదా అని ఏడుస్తూ ముందు మిత్రుల దగ్గరకు వచ్చాడు. మిత్రులారా, మీకు దుఃఖం కలిగించే ఒక మాట చెబుతున్నాను వినండి. నేను బ్రహ్మలోకంలో చిన్న పొరపాటు చేశాను. దాంతో బ్రహ్మగారు కోపం వచ్చింది, నాకు శాపం పెట్టాడు. నేను భూలోకంలో మానవుణ్ణి పుట్టాలనుకుంటున్నాను. జనమేజయ మహారాజు గారి కొడుకు శతానీకుడిని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. అర్జునుడి యొక్క వంశంలో పుట్టినవాడు ఆయన. ఆ శతానీకుడి వంశంలో పుట్టబోతున్నాను నేను. జనమేజయుడు చాలా గొప్పవాడు. ఆయన కొడుకుల్లో 4 ఉన్నారు. ఆ 4లో ఒక ఆయన పేరు శతానీకుడు. చాలా మంచివాడు, అసత్యం పలకడు. ఆయన భార్య పేరు పద్మ అని పేరు. వారిద్దరికీ కొడుకుగా పుట్టాలని నిర్ణయించుకున్నాను. బ్రహ్మదేవుడు నాకు శాపం ఇస్తూ ఒక వరం కూడా ఇచ్చాడు. ఏమని? నువ్వు ఎవరింటిలో అయినా సరే పుట్టే అధికారం నీకు ఇచ్చాను, నీ ఇష్టం ఎవరినో ఒకరిని ఎన్నుకో అన్నాడు. అందుకే నేను ఆ శతానీకుడిని ఎన్నుకుంటున్నాను. శతానీకుడికి కొడుకుగా పుడతాను. శాప విముక్తి అయ్యేదాకా అక్కడ భూలోకంలో ఉంటాను. భూలోకంలో పుట్టాక ఇక నేను మనిషినే అవుతాను తప్ప నేనేదో విధూముండనే గంధర్వుండనే జ్ఞానం నాకు ఉండదు. నేను వచ్చేదాకా నా నగరం, నా సంపద కాపలా కాస్తూ మీరు ఇక్కడ ఉండండి అనగా వాళ్ళన్నారు, నువ్వు లేకపోతే మేము ఉండలేం, నువ్వంటే మాకు బాగా ఇష్టం. మనం ఏమనుకున్నాం, ఒకప్పుడు నరకానికైనా స్వర్గానికైనా కలిసి వెళ్ళాలనుకున్నాం. హాస్యానికి అనుకున్నా ఇవాళ ఆ మాట నిజమవుతోంది. నువ్వు మానవ లోకంలో పుడుతున్నావు, బ్రహ్మశాపం వల్ల నువ్వు మానవుడు అవుతావు. మేము కూడా నీకు స్నేహితులుగా మానవ లోకంలో పుడతాం. ఏమైనా సరే నీతో పాటు వస్తామంటే పిచ్చాళ్ళలారా, ఎందుకురా మానవ జన్మ? ఏముంది మానవ లోకంలో సుఖం? తింటే ఆయాసం, తినకపోతే నీరసం, ఎక్కువ స్వీట్ తింటే షుగర్ రోగం, తినకపోతే వగర్ రోగం, అన్ని రోగాలే. వద్దొద్దొద్దు, నాకంటే బ్రహ్మశాపం ఉన్నది గనక మానవుండై పుట్టవలసి వస్తోంది, మీకెందుకు ఏ శాపం లేనప్పుడు సుఖంగా ఉండక అనగా శాపమో వరమో మా మిత్రుడు ఎక్కడుంటే అక్కడుంటే మాకు ఆనందం. జ్ఞానులు 2 రకాలట. అందులో ఉత్తమ జ్ఞానులు కష్టమైన సుఖమైన గురువు గారు ఎక్కడుంటే అక్కడే ఉంటామంటారట. అంటే మీలాంటి వాడు. వీళ్ళని ఉత్తమ జ్ఞానులు అంటారన్నమాట. గురువు గారి కోసం హైదరాబాద్ అయినా వస్తాం, గుంటూరు అయినా వస్తాం, లేకపోతే కాశీ అయినా వస్తాం, దోమలు కుడుతున్నా బయటైనా పడుకుంటాం, ఆయనతో ఉంటున్నాం, ఆయన పురాణం వింటున్నాం, అదే మాకు సుఖం అనుకుంటారు వాళ్ళు. ఇంకా వేరే అనుకోరు. నాకు ఇంట్లో భార్య అంటే అందరికీ ఒక భార్య ఉంటుందనుకోండి, సరే మొత్తం భార్య లేకపోతే ఒక కొడుకో కూతురు ఏదో సంతానమో ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. ఈ బాధ్యతల కంటే గురువు ఎక్కువ అనుకోరట వాళ్ళు. ఉత్తమ జ్ఞానులు గురువు గారితో అలా తిరుగుతూ ఉండడానికి ఇష్టపడతారు. ఎక్కువ భాగం రోజు తిరగలేరు అనుకోండి, ఎక్కువ భాగం ఆయనతో ఉంటే సుఖం అనుకుంటారు. ఇంకా ద్వితీయ జ్ఞానులను ఉంటారు, వీళ్ళు స్నేహితులతో తిరగడానికి ఇష్టపడతారు, మిత్రుడి కోసం ప్రాణం ఇస్తారు. మిత్రుడు కష్టాల పాలైతే వాళ్ళు కష్టాలు పొందాలనుకుంటారు. మేము అందులో ద్వితీయ జాతికి చెందిన వాళ్ళం. నువ్వంటే మాకు ఇష్టం, నువ్వు మా ఆత్మీయుడివి, కాబట్టి మేము కూడా నీతో మానవ జన్మెత్తుతాం, అనుజ్ఞ ఇయ్యి అనగా మీరెక్కడ పుడతారు అన్నాడు ఈయన. శతానీకుడు అనేటటువంటి రాజుగారికి నువ్వు కొడుకుగా పుట్టాలనుకున్నావు కదా, ఆ రాజుగారికి యుగంధరుడు అని పేరు కలిగిన ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రికి కొడుకుగా మాల్యవంతుడు యౌగంధరాయుడు అనే పేరుతో పుడతాడు. ఇక రెండోవాడు పుష్పదంతుడు ఉన్నాడు. ఆయన సేనాధిపతికి పుడతాడు. సేనాధిపతికి కుమారుడిగా పుడతాడు. రోమణవంతుడు అని పిలువబడతాడు. ఆయనకు ఒక
ఆయనకు ఒక మంచి పురోహితుడు ఉన్నాడు. ఆ పురోహితుల వారికి ఈ మూడో వాడు బలోత్కటుడు వసంతకుడు అనే పేరుతో కొడుకుగా పుడతాడు. ఈ విధంగా మేము ముగ్గురం మళ్లీ భూలోకంలో నీవు పుట్టే మహారాజు గారి మంత్రి, సేనాని, పురోహితుల యొక్క సంతానంగా పుట్టి మళ్లీ నీకు స్నేహితులమై నీతో కలిసి వెలిసి తిరుగుతాం. నీకు శాప విముక్తి కాగానే మేం కూడా శాప విముక్తి పొందుతాం. సరేనా అనగానే, సరే మిత్రులారా అలాగే రండి, అయితే రిజర్వేషన్ చేయించేసుకోండి అన్నాడే. మన వాళ్ళంతా నైమిశారణ్యం రావడానికి లక్నో ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేయించేసుకున్నట్టుగా చేయించుకున్నారట. ఎటు భూలోకానికి రావడానికి ఒక శుభముహూర్తంలో వాళ్ళు నిర్ణయించుకున్న కాలంలో, ఆ కాలంలో భూమండలాన్ని జనమేజయ మహారాజు పుత్రుడు శతానీకుడు పరిపాలిస్తున్నాడు. చాలా గొప్పవాడే, బుద్ధిమంతుడు. అతని భార్యకి పద్మ అని పేరు. కానీ విష్ణు అంటే పరమభక్తి అవడం వల్ల విష్ణుమతి అని కూడా ఆవిడకి వేరే పేరు వచ్చిందిటండి. ఎప్పుడూ విష్ణువు మీదే ఆవిడ గుర్తుండేదిట. మా అందరికీ ఆరాధ్య దైవం కృష్ణుడు. అర్జునుడికి ఎప్పుడూ కృష్ణుడు స్నేహితుడు. ఆ అర్జునుడికి పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు, జనమేజయుడు కొడుకు మా ఆయన శతానీకుడు. మా అందరికీ, మా వంశం అందరికీ భిక్ష పెట్టినవాడు కృష్ణుడు గనక నిత్యం నేను ఆయన్నే స్మరిస్తానని విశ్వం విష్ణురు వషట్కారు అని చదువుతూ ఉండేది ఆవిడ. రోజు అన్నం తింటున్నా విష్ణు అనేది. భర్త పిలిస్తే వస్తున్నాను హరి అనేదట. ఈ విధంగా హరి మీద మతి పెట్టడం వల్ల హరిమతి లేక విష్ణుమతి అని పేరు వచ్చేసింది ఆవిడ. చూసారా కొంతమంది పేర్లు అలా మారిపోతే. తాతగారు కొంతమంది జై శ్రీరామ్ తాతగారు అన్న మొదలెట్టారు. అలాగే కొంతమంది నామాలు బాగా పెడితే నామాల తాత అంటారు. అంటే ఇతరులకు బాగా నామాలు పెడతాడని కాదు, ఆయనకి ఆయనే నామాలు పెట్టుకుంటాడు. ఇలా మనం చేసే పనుల వల్ల మనకు మంచి కీర్తి వస్తూ ఉంటుంది. వాడెవడో కుర్రాడు వస్తాడు చూడండి, బలం గురువు ప్రవర్తన పెద్ద పెట్టిన అరిచి మాయించి బ్రహ్మాండంగా జై శ్రీరామ్ అంటాడు. వాడి పేరు వినయం తెలియదు ఎవరికి అనవాడు. జై శ్రీరామ్ కుర్రాడు ఏంటంటే అండ మొదలెట్టారు. ఆ విధంగా అదొక సత్కీర్తి, మంచి పనుల వల్ల వచ్చే కీర్తి. చెడ్డ పనుల వల్ల వచ్చే కీర్తి మనకి దరిద్రండి. దుర్యోధనుడు దుశ్శాసనుడి కీర్తి మనకొద్దు. జై శ్రీరామ్ కుర్రాడు, జై కృష్ణ కుర్రాడు, లేదా గురువు ప్రవర్ధత కుర్రాడు, లేదా గురువు ప్రవర్ధత ముసలాడు అనుకోవడం కూడా అర్థం. ముసలాడైనా కూడా అందరూ గురువు ప్రవర్ధత ముసలాడు కదా, అది ఎంత గొప్ప పేరు. మరి కొందరికి చక్కెర పొంగలి పిల్లాడు, వాడికి చక్కెర పొంగలే ఇష్టం అనమాట. ఒకటి కట్టు పొంగలి పిల్లాడు అని పేరు వస్తూ ఉంటుంది. అలాగా ఆవిడకి విష్ణుమతి అని పేరు వచ్చింది. వీళ్ళకి వరుసగా యుగంధరుడనే మంత్రి ఈ శతానీకుడికి, విప్రతీకుడనే సేనాధిపతి, వల్లభుడు అని పేరు కలిగిన ఒక పురోహితుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. యుగంధరుడు నిజంగా యుగాన్ని ధరించేవాడే, మంచి తెలివైనవాడు. విప్రతీకుడు అని పేరు కలిగిన సేనాధిపతి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే ఎటువంటి శత్రువునైనా చితకొట్టి పారేసేవాడు. ఇక వల్లభుడు వేద పాండిత్యం, ఉపనిషత్ పాండిత్యం, పురాణ పాండిత్యం కలిగినవాడు. అంత గొప్ప పురోహితుడు మరొకడు లేడని పెంచుకున్నాడు ఆయన. ఈ ముగ్గురితో రాజుగారు చాలా కాలం సుఖంగా గడిపాడు. కానీ ఆయనకు కూడా చింత కలిగింది టండోయ్, సంతానం లేదు పాప ఆయనకి. పెళ్ళి ఎన్నేళ్లైనా పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన బాధపడిపోయాడు. ఒక రోజున మంత్రి గారిని పిలిచాడు. యుగంధర, యుగంధర, అదేం విచిత్రమో, పెళ్ళై ఎన్నాళ్ళైనా నాకు సంతానం కలగలేదు, నాతో పాటు నా మిత్రులైన మీకు సంతానం కలగలేదు. మనందరికీ ఒకే ఏడాది పెళ్ళయింది, దాదాపు 16 ఏళ్లు గడిచిపోయింది. కానీ అపుత్ర లాభమే, వారికి పుత్రలాభం లేదు. సంతానం లేకపోతే ఎంత రాజ్యం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా లాభమే ఉంది. మనకు ఒక వారసుడు ఉండాలి కదా. ఈ సంతాన ప్రాప్తికి ఏం చేద్దామని అడిగట. అప్పుడు యుగంధరుడు అన్నాడు, అస్తి శాండిల్య నామాతో మహర్షి సత్యవాక్ శుచి శత్రుమిత్ర నమోదంత తపస్సాధ్యాయ తత్పర. శాండిల్యుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఈ శాండిల్య గారు శత్రు మిత్రులందరి చేత నమస్కారం పొందుతాడని ఒక అర్థం, అందరికీ సమానంగా ఉంటాడు. అంటే ఆయనకి శత్రుత్వం లేదు, ప్రతి వ్యక్తిని మిత్రుడిగా చేసుకోగలడు. బాగా తపస్సు చేసినవాడు, వేదాలు చదువుకున్నవాడు. కొందరు తపస్సు చేస్తే చదువు ఉండదు, కొందరికి చదువు ఉంటే తపస్సు ఉండదు, రెండూ ఉన్నవాడు ఆయన. చూడండి, కొందరు కవులు ఉంటారు, కవిత్వం రాస్తారు. కవిత్వం రాసేవాడికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ రెండూ ఉన్నాయి ఆయన దగ్గర. ఎవరితో విరోధం లేనివాడు.
ఆ మహర్షి చాలా గొప్పవాడు. మన హస్తినాపుర సామ్రాజ్యానికి చాలా దగ్గరలో ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న అరణ్యాల్లో ఉంటాడు, అయోధ్య అటవుల్లో. ఆయన దగ్గరికి పెడదామన్నట్ట. వెంటనే రాజుగారు మంత్రి గారిని, సేనాపతి విప్రతీకుణ్ణి, కుల పురోహితుడిని వల్లభుండి వెంట పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాదాలకు నమస్కరించి, మహాత్మా ఒక కోరికతో వచ్చాం, మా కోరిక తీర్చమనగానే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఆయన ఏం పని మీద వచ్చారని అడిగాట. సంతానం లేదండి, అందుకని వచ్చాం. ఇవన్నీ ఉన్నా సంతానం లేకపోతే దుఃఖమే కదా అనగా, అప్పుడు ఆయన పుత్రకామేష్టి అని ఒక యజ్ఞం ఉన్నది. ఈ యజ్ఞం చేసిన వాళ్ళందరూ సంతానం పొందారు. పూర్వం దశరథ మహారాజు గారు ఈ యజ్ఞం చేశాకే ఆయనకి రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టుకొచ్చారు. మీకు నేను ఒక ఉపకారం చేస్తాను, మీ నలుగురి చేత యజ్ఞం చేయిస్తాను. ఆనాడు ఒక్క దశరథుడికి మాత్రమే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు, ఆయన ఒక్కడికి నలుగురు పుట్టారు. ఇప్పుడు మీకు నలుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా కీర్తి పొందుతారు. ఈ యజ్ఞం నిష్ఠతో చేస్తారా అంటే, మీరు చేయిస్తే మేము చేయించుకుంటా ఉన్నారు వాళ్ళు. ఆయనే దగ్గరుండి భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే, అపూర్వ రీతిలో అయోధ్య తీర ప్రాంతంలోనే వీళ్ళు యజ్ఞం చేశారట, పుత్రకామేష్టి యాగం చేశారట. ఆ యాగం పూర్తవగానే అందులో నుంచి ఒక యజ్ఞ పురుషుడు పైకొచ్చాడు. ఆయన తల వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి, మీసాలు ఎర్రగా ఉన్నాయి. కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం అన్నట్ట, మంచి గోరింటాకు పెట్టుకున్నప్పుడు తల వెంట్రుకలు ఎలా మారిపోతాయో అలాగా అగ్నిజ్వాలలు వంటి వెంట్రుకలు ఉన్నాయి ఆయనకి. అటువంటి యజ్ఞపురుషుడు పుట్టుకొచ్చి యజ్ఞపాయసం ఇచ్చి, నాయన శతానీక, ఈ యజ్ఞపాయసాన్ని నీ భార్యకి, నీ మంత్రి గారి భార్యకి, సేనాపతి భార్యకి, కులపురోహితుడి భార్యకి నలుగురికి ఇస్తే నలుగురికి నలుగురు పిల్లలు పుడతారు, వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు, తర్వాత సత్కీర్తి కూడా పొందుతారు అని అదృశ్యమైపోయాడు. ఆ పాయసాన్ని వాళ్ళు సేవించగానే నలుగురి భార్యలకి కూడా గర్భం వచ్చింది. సంవత్సరం తిరగకుండానే, సరిగ్గా పుత్రకామేష్టి జరిగి సంవత్సరం తిరగకుండానే రాజుగారికి ముందు కొడుకు పుట్టాడు. ఒక శుభముహూర్తంలో ముందు రాజుగారికి శతానీకుడి కొడుకు పుట్టాట. అప్పుడు మంత్రులు రాజుగారికి శతానీకుడు అని పేరు, ఈయనకి సహస్రానీకుడు అని పేరు పెడదాం అన్నారట. ఈ విధంగా ఆయనకి సహస్ర అనీక అని పేరు పెట్టారు. అనేకమైన సైన్యం కలిగినటువంటి వాడు కనుక అనీకుడు అన్నారన్నమాట. ఈ సహస్రానీకుడు పుట్టిన మరునాడు యుగంధరుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి యుగంధరుడి కొడుకు గనక యౌగంధరాయణుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత మూడవ రోజున విప్రతీకుడికి ఒక కొడుకు పుట్టారు, వాడికి రుమణ్వంతుడు అని పెట్టారట. విప్రతీకస్య తనయః పుష్పదంతో బభూవః రుమణ్వానితి విఖ్యాతః పరసైన్య విమర్దనః. పుష్పదంతుడు ఈయనకి కొడుకుగా పుట్టాడు విప్రతీకుడికి, అతనికి రుమణ్వంతుడు అని పేరు పెట్టారు. ఇంతకీ పిల్లలు ఎవరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా, పురాణం బాగా శ్రద్ధగా ఉంటారు కాబట్టి. బ్రహ్మశాపం వల్ల విధూముడేమో శతానీకుడికి కుమారుడే పుట్టాడు. ఆ విధూముడు అనేటటువంటి వాడే సహస్రానీకుడు అయ్యాడు. యుగంధరాయుడికి మాల్యవంతుడు కొడుకుగా పుట్టాడు, ఆయన యౌగంధరాయుడు అయ్యాడు. పుష్పదంతుడు రుమణ్వంతుడు అనే పేరుతో ఈ విప్రతీకుడు అనే సేనాపతి కొడుకుగా పుట్టాడు. ఆఖరి వాడు బలోత్కటుడున్నాడే ఆ గంధర్వుడు, ఆయన ఇదిగో కులపురోహితుడికి కుమారుడై పుట్టాడు, వసంతకుడు అన్నారు. ఆనాడు గంధర్వలోకంలో ఎంత ఐకమత్యంతో ఉన్నారో ఇక్కడ కూడా అంతే ఐకమత్యంతో ఉన్నారటండి వాళ్ళు. రవ్వంత కూడా తేడా లేకుండా శరీరాలు వేరైన ప్రాణములు ఒకటిగా పుట్టారట. ఒక్కొక్క రోజు తేడాతో పుట్టారట. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఈ 4 నక్షత్రాలు వాళ్ళవి. పునర్వసు నక్షత్రంలోనేమో రాజుగారు సహస్రానీకుడు పుట్టాడు. పుష్యమి నాడు రెండో వాడు పుట్టుకొచ్చాడు, ఏదో యౌగంధరాయణుడు. ఆశ్లేష నక్షత్రం రోజునేమో రుమణ్వంతుడు పుట్టాడు. మఖా నక్షత్రంలో ఆఖరివాడు వసంతకుడు పుట్టాడు. పూర్వజన్మ సుకృతం వల్ల మంచి ఐకమత్యంతో గడపడం మొదలెట్టారట. రోజు వాళ్ళు భగవత్ స్మరణ చేసేవారు, తపస్సు చేసేవారు, భోగాలు అనుభవించేవారు, శాస్త్రాలు చదివారు, మంచి యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరారు. ఖడ్గం తిప్పడం, ధనుర్విద్య అన్నీ నేర్చుకున్నారు. క్రమక్రమంగా కొంతకాలానికి వాళ్ళు యౌవనంలో అడుగుపెట్టారు. హస్తినాపురంలో వీళ్లకంటే గొప్పవాళ్ళు లేరు,
అన్ని విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, వాళ్ళు మిత్రులు, నలుగురు విడివిడిగా నలుగురికి పుట్టినప్పటికీ ఏకోదరుల కంటే అంటే సోదరుల కంటే ఎక్కువ ఐకమత్యంతో ఉంటున్నారు అనే ప్రపంచం వారిని బాగా పొగిడింది. ఆ కాలంలోనే అయోధ్య నగరాన్ని కృతవర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఇదిగో మృగావతి అనే పేరుతో ఆయనకి కూతురుగా అలంబస పుట్టింది. కథంతా మీరు మర్చిపోకుండా వింటారని అనుకుంటున్నాను. బ్రహ్మగారి శాపం వల్ల అలంబుస అనే అప్సరస భూలోకంలో అయోధ్య నగర రాజు గారికి మృగావతి అనే పేరుతో కూతురుగా పుట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. హఠాత్తుగా కొంతమంది రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు. దేవతలు రాక్షసుల చేతిలో చావు దెబ్బలు తిని బ్రహ్మ దగ్గరికి వెళ్లి, బ్రహ్మదేవ మాకు విజయం కావాలంటే ఏం చేయాలని అడిగితే, భూలోకంలో జనమేజయ మహారాజు గారు కొడుకు శతానీకుడు ఉన్నాడు, ఆయన చాలా గొప్ప వీరుడు, ఆయన్ని మీరు స్వర్గానికి పిలిపించండి, ఇంద్రుడి రథంలో ఆయన కూర్చోబెట్టండి, ఆయన యుద్ధం చేస్తే రాక్షసులు చంపుతాడు, కానీ రాక్షసులు చంపాక రాక్షసుల బాణాల దెబ్బల వల్ల ఆయన కూడా చచ్చిపోతాడు, చచ్చిపోయిన వాడిని స్వర్గంలోనే ఉన్నాడు కనుక శాశ్వతంగా స్వర్గంలో ఉంచుకోండి అన్నట్టు ఆయన. సరేనని దేవతలు భూలోకానికి వచ్చి, శతానీక దేవదానవులకు యుద్ధం జరుగుతోంది, దానవుల చేతిలో దేవతలు దెబ్బలు తింటున్నారు, సమయానికి నువ్వు రావాలి, నువ్వు సామాన్యుడు కాదు మహావీరుడివి, నీ వల్ల మాకు ఉపకారం జరుగుతుంది, సాయం చేయమంటే వెంటనే ఆయన చచ్చిపోతాడనే విషయం చెప్పలేదండి. ఇంద్రుడు చాలా తెలివైన వాడు, యుద్ధంలో నువ్వు వస్తావు, నువ్వు స్వర్గానికి వస్తావు అంటే వీడు రావడం అని అనుకుని ఎందుకైనా మంచిదని, నీ వల్ల మాకు ఉపకారం జరగాలంటే అలాగే వస్తానని భార్యను పిలిచి, భార్యామణి ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నువ్వెప్పుడు విష్ణు స్మరణ చేయడం వల్ల నిన్ను విష్ణుమతి అన్నారు, అందుకే పుత్రకామేష్టిలో మహానుభావుడు పునర్వసు నక్షత్రంలో మన కొడుకు పుట్టాడు, జాగ్రత్త అని అప్పగించి ఇంద్రుడు తీసుకుని వచ్చినటువంటి దివ్యరథంలో ఎక్కి మాతలి సారథ్యంలో స్వర్గానికి వెళ్ళాడు. రాక్షసులతో ఘోర యుద్ధం చేశాడు. 16 సంవత్సరముల యుద్ధం జరిగిందిట. ఆ యుద్ధంలో రాక్షసులందరినీ చంపాడు. ఆఖరణ వాళ్ళు కొట్టిన బాణాలు ఒళ్ళంతా గుచ్చుకోవటం వల్ల ఆ బాణాలు పీకుతూ ఉంటే ఈయనకి ప్రాణం పోయింది. అప్పుడు ఇంద్రుడు ఆయన ఆత్మని చచ్చిన వాడిని స్వర్గానికి తీసుకుపోయాడు. ఎందుకంటే స్వర్గంలోనే మరణించాడు కనుక. శరీరం విడిచిపెట్టిన వాడు దివ్య శరీరం పొందుతాడు, దేవతా శరీరం పొందుతాడు. ఆయనకి దేవలోకంలో శాశ్వతంగా స్థానం ఇచ్చాడు బ్రహ్మగారి మాట ప్రకారం. శవాన్ని రథం ఎక్కించి భూలోకానికి పంపాడు. శతానీకుడి శవం సహస్రానీకుడి దగ్గరికి వచ్చింది. నాన్నగారు వీరోచితంగా పోరాడి మరణించారని తెలుసుకుని దుఃఖం పొందకుండా ఆయనకి దహన సంస్కారం చేశాక, విష్ణుమతి కూడా భర్తతో సహగమనం చేసి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మంత్రులు ఇతన్ని రాజుని చేశారు. శతానీకుడి తర్వాత సహస్రానీకుడు రాజు అయ్యాడు. యుగంధరుడి యొక్క కొడుకు యౌగంధరాయుడు మంత్రి అయ్యాడు. సేనాధిపతి విప్రతీకుడి కొడుకు రుమణవంతుడేమో సేనాధిపతి అయ్యాడు. కుల పురోహితుడు వల్లభుడి కొడుకు ఇదిగో 3వ వసంతకుడు పురోహితుడయ్యాడు. ఈ విధంగా సహస్రానీకుడు రాజు అయ్యాడు. ఈయన కూడా ధర్మబద్ధంగా తండ్రి కంటే బాగా రాజ్యపాలన చేసేవాటండు. ఇలా ఉండగా ఇంద్రుడు నందన ఉత్సవం అనే ఒక ఉత్సవం చేశాడు. ఈ ఉత్సవంలో శతానీకుడు కూడా పాల్గొన్నాడు. ఆయన చచ్చిపోయి స్వర్గంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, జనమేజయుడి కొడుకు. అప్పుడు అప్సరసలంతా నృత్యం చేశాటండి. తిలోత్తమ, రంభ, హరిణి, హేమ మొదలైనటువంటి వాళ్ళు, ఊర్వశి మున్నగు వారంతా నృత్యం చేశారు. ఆ నృత్యంలో చిన్న సమస్య వచ్చింది. ఏమిటి? నేనే బాగా నృత్యం చేశానంటే నేనే బాగా నృత్యం చేశామన్నారు అప్సరసలు. అప్పుడు ఇంద్రుడు శతానీకుడిని పిలిచి, మా అందరికంటే నువ్వే గొప్పవాడివి, యుద్ధరంగంలో మరణించి వీరోచితమైన మరణం పొంది వీరస్వర్గం పొందావు, నీకంటే తెలివైన వాడు లేడని కూడా మేము విన్నాం, అందువల్ల ఈ తగాదా నువ్వే తీర్చాలి, ఈ అందరిలో బాగా నృత్యం చేసిన వాళ్ళు ఎవరో చెప్పన్నట్ట. ఇంద్రుడు చాలా తెలివైన వాడు అండి. ఇంద్రుడికి తెలిసి ఎవరు బాగా నృత్యం చేశారో, కానీ అందరితో స్నేహం ఉంది ఆయనకి. ఇప్పుడు ఊర్వశి బాగా నృత్యం చేసిందంటే రంభగం వండుతుంది, దాంతో రేపు పొద్దున తగాదాలు వస్తాయి. ఈ స్థానంలో కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీడు మాత్రమే భక్తుడు, ఇతడు కాదన్నావా రెండో రోజు నుంచి ఈయన ఉపన్యాసానికి రాడు. కాబట్టి ఈయన్ని పొగిడితే ఆయనకి, ఆయన పొగిడితే ఏది కోపం వస్తుంది. అందుకని ఏమని చెప్పాలన్నమాట, అందరూ బాగా చేశారంటే వదిలిపోయాయి. విడివిడిగా ఒక్కొక్కడిని పిలిచి నీకంటే బాగా చేయలేదనాలట. గదిలోకి పిలిచినప్పుడు అసలు మొత్తం గుడిబడిలో నువ్వే నెంబర్ 1 అనాలి, కానీ అందరూ ఉన్నప్పుడు మాత్రం నువ్వే నెంబర్ 1 అనుకుంటే అందరూ ఎవరికి వాళ్ళు అందరూ నెంబర్ 1 అనాలి. ఇది పెద్ద సమస్య.
ఎందుకని నాయకత్వంలో ఉన్న ఇబ్బంది గురువులకి కానీ రాజులకు కానీ మహానేతలకు కానీ చాలా సమస్యలు ఉంటాయి. అందుకని ఇంద్రుడు ఎందుకు వచ్చిందని చాలా తెలివిగా శతానీకుడి మీద గెంటాడు. శతానీకుడు నేను చచ్చిపోయి స్వర్గంలో ఉన్నాను కదండి, కాబట్టి నేను కూడా దేవతలు అయిపోయాను, మానవులకున్నంత బుర్ర దేవతలకు ఉండదు. ఆయన తెలివైన వాడు, రాజకీయం అంటే అదనమాట. ఎందుకంటే ఎప్పుడు పెర్మనెంట్ గా స్వర్గంలో ఉండవలసిన వాడు ఇందులో ఎవరితో తగాదా తెచ్చుకున్నారు, ఎప్పుడైనా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను నిర్ణయించలేను, కానీ మా అబ్బాయి సహస్రానీకుడు చాలా తెలివైన వాడు అండి అన్నట్ట. వెంటనే ఇంద్రుడు నందన ఉత్సవములకు రమ్మని సహస్రానీకుడికి కబురు పెట్టాడు. అప్పటికి సహస్రానీకుడికి ఇంచుమించుగా 23 ఏళ్ళు వచ్చాయి. ఆయన వెంటనే దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఆయనకు మంచి సింహాసనం ఇచ్చారు. నువ్వు మానవుడివి, మానవులకున్న తెలివితేటలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండవు. దేవతల కంటే మానవులు చాలా తెలివైన వాళ్ళు. అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాం. ఈ అప్సరసలు ఈ నందన ఉత్సవం జరుగుతున్నప్పుడు నృత్యం చేస్తున్నారు. ఇందులో మార్కులను వేసి ఎవరు ఎక్కువగా బాగా నృత్యం చేశారో వాళ్ళకి ప్రథమ బహుమతి, ఆ తర్వాత 2వ స్థానంలో వాళ్ళకి 2వ బహుమతి, తర్వాత 3వ బహుమతి, మిగతా వాళ్ళకి ఏదో ప్రోత్సాహకర బహుమతులు ఇయ్యమన్నారట. ఈయన సత్యాన్రావు అనుకున్నాడు సహస్రానీకుడు. ఎందుకంటే నృత్యం చేసేటటువంటి వాడు ఊర్వశి, రంభ, తిలోత్తమ, మేనక, హరిణి, హేమ, ఇంత గొప్పవాళ్ళు. ఇందులో ఫలానా వాళ్ళకి ప్రథమ స్థానం ఇస్తే 2వ వాళ్ళు శపించవచ్చు. ఆ శాపాన్ని నేను తట్టుకోలేను ఇప్పుడు. పైగా ఇంకోటి పాపం ఈయనకి తెలియదు కానీ, ఇప్పుడు గుర్తులేదు కానీ, ఇంతకు పూర్వం సాగు దెబ్బలు తిరిగి అక్కడ శాపం పొంది భూలోకంలో పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త శాపం వస్తే ఎలాగా? అందుకని బాగా ఆలోచించాడు. నృత్యం ప్రారంభించండి అన్నట్ట. అందరూ నృత్యం చేస్తున్నారు. నృత్యం అయిపోయాక ఇంద్రుడు ఇప్పుడు ఇందులో ఎవరికి మార్కులు ఇచ్చామన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, వెనక్కి తిరిగి నృత్యం చేస్తున్నప్పుడు రంభ ప్రథమ స్థానం పొందింది, పక్కకి తిరిగి నృత్యం చేస్తున్నప్పుడు ఊర్వశి ప్రథమ స్థానం పొందింది, ఎదురుగుండా నిలబడి నృత్యం చేస్తున్నప్పుడు మేనక బాగుంది, అలా కాకుండా కళ్ళు మూసుకు నృత్యం చేస్తున్నప్పుడు హరిణి బాగుంది, వెనక్కి జడ వంచి నృత్యం చేస్తున్నప్పుడు ఆవిడ బాగుంది అన్నట్ట. అంటే అందరూ బాగున్నారు, అందరికీ ప్రథమ స్థానాలు అని అన్నట్ట. అవునండి, మరి ఏం చేస్తామంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో బాగుంటారు, అందరూ ఒకే రకంగా ఎక్కడ బాగుంటారు అన్నాడు ఆయన. అప్సరసలు నవ్వుకోలేక గిజగిజలాడిపోయారు. తిలోత్తం ఒక్కతే మిగిలిపోయింది. నా సంగతి ఏమిటండి? నీ సంగతి తర్వాత చెబుతానులే, ప్రస్తుతం నీ గురించి ఏం చెప్పలేకపోతాను అన్నాడు ఆయన. అనగానే సరే ఇదిగో ఆచితూచి తీర్పు చెప్పాలి సుమాందిట. ఈయనకి తిలోత్తమ నృత్యం సరిగ్గా చూడలేదు కర్మ. ఆ తిలోత్తమ నృత్యం చూస్తున్నప్పుడు ఒక్క క్షణం కునుకు వచ్చింది ఆయనకు కూడా. అక్కడ వచ్చిన సమస్య అది. సాధారణంగా ఉపన్యాసం వింటున్నటువంటి వాళ్ళు పొద్దున్నంతా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన వాళ్ళు వచ్చి వింటారు అనుకోండి. పాపం స్నానం కూడా చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుంటారు కదా, పాపం గురువు గారి మీద భక్తి వచ్చి వింటారు. అది అన్నప్పుడు మధ్య మధ్యలో అని మధ్యలో ఏం జరిగింది అంటూ ఉంటారు. ఏం చేస్తాం, భక్తి రాకుండా ఉండలేరు. నిజంగా అలా రావడం నాకు ఇష్టం అనుకోండి. శరీరం ఏమో అలసటగా ఉంటుంది. అందులో కొంతమంది పిటీ బస్సు ఎక్కువ వస్తారు, సిటీ బస్సు, కొంతమంది బైకుల మీద వస్తారు. ఇలా వచ్చినటువంటి వాళ్ళు అలసిపోతారు కదా. ఈయనకి కూడా కర్మయోగం వల్ల స్వర్గానికి వెళ్ళినా కొనుక్కు వచ్చిందిట. అందుకనే ఒక్క తిలోత్తమ నృత్యం చూడలేదు, అన్ని చూశాడు, అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చాడు, అందరినీ నవ్వించాడు. తిలోత్తమ ఎలా చేసిందో తెలియదు, ఏ కోణంలో బాగుందో తెలియదు, ఏమంటే ఏం గొడవ వస్తుందో తెలియదు. అందుకని కొంచెం ఆలోచించి చెబుతానన్నట్ట. ప్రస్తుతానికి అలాగే ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు ఇంద్రుడు వచ్చి, మంచి తెలివైన పరిష్కారం చేసావు నాయన. అందుకే మానవులు బాగా బుర్ర ఉన్నవాళ్ళు అంటారు అంతాను. మానవులు చాలా తెలివినాడు సుమా. వీళ్ళ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. చాలా సంతోషం. ఇప్పుడు నీకు ఒక గొప్ప రహస్యం చెబుతున్నాను. నీ అసలు పేరు సహస్రానీకుడు కాదు, నీ పేరు విధూముడు. నువ్వు బ్రహ్మసభలో శాపం పొంది భూలోకంలో పుట్టావు. ఆనాడు నువ్వు కామంతో చూసిన అలంబుస అయోధ్యానగర రాజు కృతవర్మ అనే ఆయనకి ప్రస్తుతం మృగావతి అనే పేరుతో కూతురిగా పుట్టింది. నువ్వు భూలోకానికి వెళ్ళాక శుభముహూర్తంలో ఆవిడ నీకు భార్య అవుతుంది. నీకు భార్య అయ్యాక అనుకోకుండా వియోగం వస్తుంది ఆవిడతో. కానీ ఆవిడ నీకు భార్య అయిన తర్వాతే, నీకు కొడుకు పుట్టిన తర్వాతే ఒకానొక దివ్య కారణంతో నువ్వు శాప విముక్తి పొందుతావు. పరమ సౌందర్యవతి అయిన ఆవిడ నీకు భార్య అవుతుందన్నట్ట. అప్పుడు నీకు పూర్వజన్మ కొంచెం గుర్తొచ్చింది లీలగా. కల పొందిన వాడికి తెల్లారేక పూర్తిగా కల గుర్తుండదు, కానీ ఎంతో కొంత గుర్తుంటుంది. అలాగే ఈయనకు కూడా లీలగా కలలాగా పాత గొడవలు గుర్తుకొచ్చాయి.
అక్కడ బ్రహ్మగారి సభలో అలంబుసం నృత్యం చేయటం, వస్త్రం పైకి లేవడం, దాంతో తాను చూడటం, బ్రహ్మగారు కోపగించి చెప్పించడం అన్ని గుర్తుకొచ్చాయి. ఓహో, నా మిత్రులు మేమందరం గంధర్వులం అన్నమాట, మేము భూలోకానికి వచ్చామన్నమాట అనుకున్నాడు ఆయన. ఇంకా ఈయన మనస్సు పూర్తిగా స్వర్గం నుంచి భూలోకానికి వెళ్ళిపోయింది. నా మృగావతి, ఆనాటి అలంబుస నాకు ఎప్పుడు భార్య అవుతుంది, ఆ సౌందర్యవతిని భార్యగా పొంది ఎప్పుడు సంతానం పొందుతానో, ఎప్పుడు శాపముక్తి పొందుతానో అనుకున్నట్ట. ఈ లోపు అక్కడ కాలం గడిచింది. వెంటనే ఇంద్రుడు ఆయనకి రథం ఇచ్చి భూలోకానికి వెళ్ళిపో అన్నాడు. ఈయన భూలోకానికి రథం ఎక్కి వచ్చే లోపు తిలోత్తం వచ్చి కూర్చుంది. ఏమయ్యో నా సంగతి ఏమిటండి, రథం ఎక్కమ్మ, రథంలో దారిలో వెడుతున్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాను, రథం ఎక్కే అన్నట్ట. ఈయన రథంలో కూర్చున్నాడు, ఆయన పక్కన తిలోత్తమ కూర్చుంది. అప్పుడు తిలోత్తమ, నా నృత్యం బాగుంది కదా, అసలు నా నృత్యంతో సుందోపసుందుల్ని చంపేశాను నేను. సుందోపసుందులని ఇద్దరు రాక్షసులు ఉండేవారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మాకు చావు లేకుండా వరం ఇమ్మన్నారట వాళ్ళు. అది కుదరదన్నాడు బ్రహ్మ. అయితే ఓ పని చేద్దాం, మేమిద్దరం ఒకరితో ఒకరు కొట్టుకుంటేనే చచ్చేటట్టు, ఇతరుల చేతుల్లో మాకు చావు లేనట్టు వరం ఇమ్మన్నారు వాళ్ళు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వాళ్ళు చాలా ఐకమత్యంతో ఉండేవారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం అసంభవం. కాబట్టి మన ఇద్దరం ఐకమత్యంతో ఉంటాం, మనం కవల పిల్లలం, మన ఇద్దరం ఒకరితో ఒకరు కొట్టుకుని పోరాడితేనే ఒకరి చేతిలో మరొకరు చచ్చేటట్టుగా బ్రహ్మగారు వరం ఇచ్చాడు. కాబట్టి మనకు చావు లేదనుకుని వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేసేశారు. అప్పుడు బ్రహ్మగారు ఈ తిలోత్తమని సృష్టించాట. అప్పటి వరకు తిలోత్తమని అప్సరస లేదు. ఆవిడ సృష్టించి నువ్వు వెళ్లి ఆ సుందోపసుందులు తగాదా పడి చచ్చేటట్టు చేయమంటే ఈ తిలోత్తమ సుందోపసుందుల దగ్గర ప్రత్యక్షమయ్యింది. ఇది మహాభారతంలో ఆది పర్వంలో కూడా వస్తుంది. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయి, తిలోత్తమ తిలోత్తమ నువ్వు మమ్మల్ని వరించమనగానే, నాకు మీ ఇద్దరు ఇష్టమే, కానీ ఇద్దరిలో గొప్ప పరాక్రమవంతుడు ఎవడో వాణ్ణే వరిస్తాను, మీ ఇద్దరు యుద్ధం చేయండి, ఇద్దరిలో ఎవరు ఇతరులను జయిస్తారో ఆ జయం పొందిన వాడిని నేను వరిస్తాను అన్నది ఆవిడ. అప్పటిదాకా జీవితంలో ఒక్కసారి కూడా ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని వాళ్ళు ఈ సౌందర్యం మీద వ్యామోహంతో, ఎరా నేను నిన్ను జయించి ఆవిడ్ని పొందుతాను అని సుందరుడు ఉపసుందరుడి మీద, ఉపసుందరుడు సుందరుడి మీద పడ్డారు, చితక్కొట్టేసుకున్నారు. వీడి పిడికిలి వాడి గుండెల మీద, వాడి పిడికిలి వీడి గుండెలకి తగలగానే ఇద్దరు ఢామ్మని కింద పడి తెచ్చారు. ఆ ఇద్దరిని చంపడానికి వీడు పుట్టింది. ఆ తర్వాత ఈ తిలోత్తమని ఇంద్రుడు పట్టుకుపోయాడు. ఇంద్రుడు అలా పట్టుకుపోతూ ఉంటాడు. ఈ కథంతా చెప్పి, చూసావా నా సౌందర్యంతో ఏనాడు తగాదా పొందనటువంటి సుందోపసుందుల్ని కూడా తగాదా పడేలా చేసి వధించాను. కాబట్టి ప్రపంచంలో నా అంత సౌందర్యవతి ఉండదు కాక ఉండదు. కాబట్టి నేను అందరికంటే గొప్పదానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా అన్నది. కానీ ఈయన అసలు ఆవిడ నృత్యం చూడలేదు. పైగా ఈయన మనస్సు అంతసేపు భూలోకంలోకి వెళ్ళిపోయింది. నా అలంబుస మృగావతిగా పుట్టింది, పరమ సౌందర్యవతి, ఎప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటానో అనే వ్యామోహంలో ఉన్నాడు ఈయన. అందుకని ఊ అంటాడు కానీ పలకట్లా. కాసేపు అయ్యాక వీడు ఎగాదిగా చూసింది, భూలోకానికి వచ్చేస్తున్నా వీడు ఊ అంటాడు, ఏం చెప్పడు సమాధానం. ఏమి మహారాజా అనగానే ఉలిక్కిపడి, మీరేమన్నా చెప్పారా ఇప్పుడు అన్నట్ట. 2 గంటల పురాణాన్ని విన్నాడులేండి ఒక ఆయన. పురాణం 2 గంటలు విని, గురువుగారు ఇందాక నుంచి మీరు ఏదో అంటున్నారు ఏమిటి అన్నాడు ఆఖరణ. తర్వాత తెలిసింది ఆయనకి చెవిటి మిషన్ పెట్టుకోకుండా వచ్చాట. అందుకని 2 గంటల సేపు ఎదురుదో అంటున్నారు, ఏంటంటే సైకిల్ చూస్తున్నారు అంటాడు ఆయన. ఇంకేం చెప్పను, అప్పటి నుంచి చెవిటాడు ముందు శంఖం అనే సామెత వచ్చింది పాప. అలాగే ఇందాక నుంచి నేను కష్టపడి నా సౌందర్యం, నా నాట్యం గురించి వర్ణిస్తూ ఉంటే ఏం చెబుతున్నావు అని అడుగుతావా, నేనేదో పలుకుతున్నాను అంటావా అంటే నన్ను అవమానించావు, దీనికి కారణం ఏమిటబ్బా అని దివ్య దృష్టితో చూసింది ఆవిడ. ఆవిడకి అర్థమైపోయింది వెంటనే, దౌర్భాగ్యుడా, నీ కాబోయే భార్య మృగావతి మీద ఉన్న వ్యామోహంతో నా మాటలు వినలేదు, పైగా నన్నేమో నిద్రపోయి కూడా నా నృత్యం చూడలేదు, చూడకుండా ఏ విషయం చెప్పకుండా ఇప్పటిదాకా నాటకం ఆడావు, కాబట్టి నువ్వు పెళ్ళైన వెంటనే నీ భార్యకు దూరం అయిపోదువుగాక అని శపించేసింది. ఈయనకి మతిపోయింది. మాయదారిది ఏ ముహూర్తంలో బ్రహ్మగారు శాపించాడో తెలియదు, గారు అప్పటికే శాపాల మీద శాపాలు వచ్చి పడిపోతున్నాయి. బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చి పడ్డాను, ఇక్కడికి వచ్చైనా మంచి భార్యను పొంది సుఖంగా ఉందాం అనుకుంటే పెళ్ళయ్యాక వియోగం అంటావు, పెళ్ళయ్యాక వియోగం పొందితే ఇక పెళ్లి వల్ల లాభం ఏమిటి, దయతో నాకు శాప విముక్తి ప్రసాదించమనగానే అప్పుడు ఆవిడ అంది, అయితే ఓ పని చేద్దాం,
14 సంవత్సరముల పాటు నీ భార్యకు నువ్వు దూరంగా ఉంటావు. 14 సమా దుఃఖం సహిష్యే తద్వియోగజం. 14 ఏళ్లు నీకు భార్యతో వియోగం ఉండుగాక. 14 ఏళ్ల తర్వాత నీ భార్య ఒక గుర్తుని నీకు చూపిస్తుంది ఏదో రకంగా. ఆ గుర్తు వల్ల నీకు భార్య ఎక్కడుందో తెలుస్తుంది, నీకు భార్యతో తిరిగి సమాగమం జరుగుతుంది అనగానే పోన్లెమ్మ కొంతలోనయ్యో. రామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడని విన్నాను. నేను ఆ పునర్వసులో పుట్టాను, పెళ్ళయ్యాక 14 ఏళ్ళు భార్యకు దూరంగా ఉంటున్నాను. సరిగ్గా 14 ఏళ్ళు చూడండి ఇక్కడ కూడా. తర్వాత అయినా నా భార్య నాకు వస్తుందన్నావు, చాలు సంతోషం అని ఆవిడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అంతా అయిపోయాక ఇంతకీ నా నాట్యం సంగతి చెప్పావు కదా, ఇది ఎంత శాపం ఇచ్చి శాపమేట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఏమనుకోకు, అసలు నీ నాట్యం కంటే నీ మాటే బాగుంది. శాపం పెడుతున్నప్పుడు కూడా నీ కంఠం చాలా బాగుంది. నువ్వు నృత్యం కంటే ఉపన్యాసం చెబితే బాగా రాడిస్తావు, నీ కంఠం బాగుంది, నువ్వు పాటలు పాడుకో అన్నట్ట. ఆవిడ నవ్వింది. పోన్లే నా కంఠానికైనా సర్టిఫికేట్ ఇచ్చావు, అయితే నేను భూలోకంలో నాకుగా నేను పురాణాలు చెబితే బాగుండదు, అప్పుడప్పుడు పద్మాగర్ గారి కంఠంలో దూరి మంచి పద్యాల రూపంలో బయటకు వస్తాను పోను. అందుకని అప్పుడప్పుడు నా కంఠంలో ఆవిడ చేరుతూ ఉంటుంది, అందుకే కొంచెం గొంతుకు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల ఎందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే మొత్తం మీద ఈయన చాలా తెలివైన వాడు. ఆవిడ నృత్యం గురించి చెప్పరా, గొంతుకు బాగుందని వచ్చేసాడంతే. తర్వాత భూలోకానికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో అయోధ్య మహారాజు గారు కృతవర్మ గారు తన కుమార్తె మృగావతికి స్వయంవరం చాటాడు. ఈవిడ విషయం ముందే తెలుసు గనక ఈ సహస్రానీకుడు స్వయంవరానికి వెళ్ళాడు. మృగావతి ఆయన మెడలోనే దండేసింది. పూర్వకాలంలో అదొక గొప్ప వరం అండోయ్. మ్యాట్రిమోనియల్స్ లేవు, నానా గందరగోళాలు లేవు. అమ్మాయి చేతికి దండిచ్చేవారు. ప్రపంచంలో ఉన్న మహారాజులు రాజకుమారులు ఎవరైనా స్వయంవరానికి రావచ్చు అనేవారు. వచ్చిన వాళ్ళంతా అలా కుర్చీలో కూర్చునేవారట. ఆ కుర్చీలో కూర్చునేవారక ఎవరో ఒకళ్ళు వచ్చి ఇదిగో ఈయన పేరు ఫలానా అండి, ఈయన పేరు ఫలానా అండి అని చూపిస్తే వాళ్ళని ఎగాదిగా చూసి అందులో ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో దండయ్యొచ్చు అనమాట. ఎంత సుఖం అది. చాలా ఖర్చులు కలిసి వస్తాయి. మగవాళ్ళ ఖర్చులే కానీ ఆడవాళ్ళకి ఖర్చు కలిసి వచ్చేది అలా. ఆ తర్వాత పెళ్లి అయిపోయేది వైభవంగా. మిగతా వాళ్ళు కూడా సహృదయంతో వెళ్ళిపోయేవారు. ఎక్కడో కొన్ని చోట్ల తగాదాలు వచ్చినా ఎక్కువ చోట్ల పెళ్లిని అంగీకరించేవారు. దిక్కుమాలు కూడా పెళ్లికి 70 ఏళ్ల వాళ్ళు కూడా వచ్చేవారట. జాంబవంతుడు కూడా వచ్చేవారు, ఇంట్లో ముసలాళ్ళతో విసిగిపోయి. కానీ అందులో వాళ్ళు కూడా చూసుకునేవారట. అదే చెప్పే కదా, ఓ చోట ముసలాళ్ళని వరించిన కథ ఉంది. ఓ రాజకుమార్తె అయితే ఇంతమంది యువకులుంటే ఏదో నాలాగా మంచి అందంగా నవయౌవనంలో ఉన్నవాడు కాదు, అలాంటి ముసలాడు వెళ్ళ దండేసిందని కథ ఒకటి ఉంటుంది. ఆ కథ కూడా ఓ పురాణంలో ఉంది, అది ఎక్కడుందో తర్వాత చూద్దాం. కానీ సరే ఏది ఏమైనా ఆ స్వయంవరంలో మృగావతి ఈయన మెడలో దండ వేసింది. ఆ రాజుగారికి కూడా మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారికి ఒక కూతురు ఉంది. ఆ మంత్రి గారి కూతురు యోగంధరాయుడిని, సేనాధిపతి కూతురేమో రోమణవంతుడిని, పురోహితుల వారి కూతురు ఈ వసంతకుండి వివాహం చేసుకున్నారట. ఏకకాలంలో నలుగురికి వివాహాలు అయ్యాయి. నిజంగా మానవ మాత్రుడు ఊహించలేనంత ఐకమత్యంతో సుఖంగా కాలక్షేపం చేశారండి సహస్రానీకుడును అతని భార్య మృగావతి. పూర్వబంధం ఒకటి ఉండడం వల్ల, ఈ జన్మలో వ్యామోహంతో ఉండడం వల్ల చాలా ప్రేమగా గడిపారట. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో నిరూపించారు వారు. భార్యామణి భర్తని రాత్రి వేళ మల్లెపువ్వు అడిగినా మల్లెపువ్వు కోసం తోటంతా గాలించి తెచ్చేసేవాట. అలాగే భర్తగా రాత్రిపూట హఠాత్తుగా నాకేదో క్యాబేజీ పకోడీ కావాలంటే అర్ధరాత్రిని ఆవిడ చేసి పెట్టేసేది. రాత్రి 12 క్యాబేజీ పకోడీ ఎవడేస్తాడు అసలు, నోరు మూసుకు పడుకుంటారు కానీ ఆవిడ అలా వేసి పెట్టేది. అలా ఉండేవారు ఐకమత్యంతో. వాడు మృగావతి యొక్క రూపరేఖ విలాసాలతో మురిసిపోయాడు ఈయన. క్రమంగా ఆవిడ గర్భవతి అయింది. ఎప్పుడు భార్య గర్భంతో ఉన్నప్పుడు రవ్వంతో కూడా ఆవిడ మాట కాదనకూడదని పూర్వకాలంలో ఒక శాస్త్రం ఉండేది. ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. భార్యని ఎప్పుడు ఏడిపించకూడదు, గర్భవతిని అసలు ఏడిపించకూడదు. ఎందుకంటే గర్భవతి ఎంత ఆనందంతో ఉంటే పుట్టే పిల్లలు అంత మంచివాళ్ళు పుడతారన్నమాట. అందుకని రాజుగారు ఆవిడ ఏమడిగితే తెచ్చిపెట్టేవట్టండి. సుదుర్లభమని ప్రేమన తత్తత్ సర్వం సమాహరత్ అని 108వ శ్లోకంలో చెప్పారు. ఆవిడ మీద ప్రేమ వల్ల ఏది అడిగితే తెచ్చిపెట్టేవాట. హఠాత్తుగా ఆవిడ ఏమంటో నాకు మామిడి పండు అంటే ఆ మామిడి పండు ఎక్కడుందో గాలించి తెచ్చేవాడు. ఒక్కోసారి ఆవిడ హఠాత్తుగా నాకు నిమ్మకాయ బద్ద అనేది, ఆ నిమ్మకాయ బద్ద కోసం వెళ్ళేవారు. ఆవిడ గొలుసు అడిగితే గొలుసు, పులుసు అడిగితే పులుసు, ఏదడిగితే తెచ్చిపెట్టేవాట.
రాజుగారు కనుక ఆవిడ వడ్డాణం అడిగితే తెచ్చిపెట్టాడు. 9 నెలల గర్భవతి వడ్డాణం అడిగితే చేయించడం కొంచెం కష్టం. మామూలు రోజుల్లో కంటే కొంచెం ఎక్కువ బంగారం పడుతుంది. రాజుగారు కనుక ఆవిడకి 9వ నెల వచ్చినప్పుడు వడ్డాణం చేయించాడు. అలా చేయించాలి అని నేను అలా వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడిపోతారు. ఎక్కడ ఉన్నది ఓరి బాబా గురువు గారు ఈ పురాణాలకు వచ్చేవాడిని మా వాళ్ళు విన్నారంటే ఇళ్లలో వాళ్ళు వడ్డాణం అడుగుతున్నారంటే వడ్డాణం అన్నాం కానీ బంగారం వడ్డాణం అనలేదు నేను. ఆ టెక్నిక్ కాబట్టి ఏదో వడ్డాణం మొత్తం మీద ఒడ్డున పడ్డానికి ఏదైతేనే ఆ రాజుగారు ఐశ్వర్యవంతుడు కనుక బంగారం వడ్డాణం చేయించాడు. అచ్చం బంగారం కంటే గొప్పగా ఉండేవి చాలా ఉన్నాయి. ఒక ఆవిడ పువ్వు పట్టుకొచ్చి ఇచ్చింది పరసలో పెట్టి, అది బంగారం పువ్వు అనుకుని ఇంటికి పట్టుకెళ్ళి చూస్తే అది బంగారం కదా, అది ఒక దొంగ బంగారం, దానికి రూపాయి విలువ ఉండదు. అంతే అలాంటివి కూడా ఉంటాయి. ఏదో ఒకటి చేయించమన్నారు మొత్తం మీద.